శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మే 11వ తారీఖు మధ్యన కుజగ్రహం మేషరాశిలో సంచరిస్తున్న సమయంలో ఎటువంటి ప్రభావాలు కనబడతాయి అనే పరిశీలనలో మనకి ఏప్రిల్ 2వ తారీఖున శని భగవానుడు మీనరాశిలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలియడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక విధంగా మంచి కాంబినేషన్ కాదు. శని భగవానుడు కుజగ్రహంతో కలిసినప్పుడు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు జాతకుడికి ఏర్పడుతుంటాయి. అదే శని భగవానుడు కేతుగ్రహంతో కలిసిన ఉద్యోగంలో మార్పు కానీ ఉద్యోగం పోవటం కానీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శని కుజగ్రహాలు కలిసినప్పుడు వారు జీవితంలో తొందరగా సెటిల్ అవ్వలేకపోవడం, ఏ వృత్తి యందు ఆసక్తి ఉండదు, మంచి నాలెడ్జ్ ఉంటుంది, టెక్నికల్గా చాలా తెలివైన వారు ఉంటారు, అయితే పని చేయడానికి ఇష్టపడకపోవడం వల్ల వారి జీవితంలో సరిగ్గా సెట్ అవ్వలేకపోతుంటారు. కొంతమంది జీవితాంతం ఏ ఉద్యోగం చేయకుండానే ఉంటారు. అలాగే పెళ్ళి కూడా చేసుకోకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటుంటారు. ఒకవేళ వివాహం అయినా కూడా వారి జన్మజాతకంలో శని కుజులు కలిసి ఉంటే వివాహ జీవితం కూడా సరిగ్గా సాగపోవడం జరుగుతూ ఉంటుంది. ఇదే స్త్రీ జాతకంలో శని కుజులు కలిసి ఉంటే అసమర్థుడైనటువంటి భర్త రావడం వల్ల ఆమె వివాహ జీవితం చాలా స్ట్రగుల్గా ఉంటుంది. భర్తకు సంపాదన లేకపోవడం, భార్య మీద ఆధారపడడం, ఇటువంటి ఇబ్బందుల వల్ల జీవితం స్ట్రగుల్ అవుతుంటుంది. బట్ ఏదైనా రెండు శత్రుగ్రహాల కలయిక మీనరాశిలో కంప్లీట్గా ఎటువంటి ప్రభావం చూపుతుంది, ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో ఈ గ్రహాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి ఏప్రిల్ 2వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో కుజగ్రహం మీనరాశిలో ప్రవేశించిన కారణంగా తులారాశి వారి మీద ఏ విధమైన ప్రభావం ఉంటుంది అని పరిశీలించినప్పుడు, తులారాశి అధిపతి శుక్రునికి కుజుడు సమగ్రహం, అంటే ఇద్దరు సములు అవుతుంటారు కానీ పరస్పరంగా శత్రుగ్రహంగానే భావించడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా పాపగ్రహాలు 6వ స్థానంలో సంచరించినప్పుడు అది శుభ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా శత్రువులపై విజయం, కోర్టు కేసుల నుంచి విముక్తి, రుణదాతల నుంచి విముక్తి లాంటిది లభిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏదైనా ఒక గ్రహం ఒక భావంలోకి, ఒక రాశిలోకి మారినప్పుడు అక్కడ వేరొక గ్రహం ఉంటే ఆ గ్రహంతో ఇప్పుడు కొత్తగా వెళ్ళిన గ్రహం కలియడం వల్ల ముందుగా అక్కడ ఉన్నటువంటి గ్రహం యొక్క ఫలితాలు ఇవ్వవలసి ఉంటుంది. దాని తర్వాత సొంత గ్రహం ఆ గ్రహం ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే ఇప్పుడు ఈ కుజుడు మీనరాశిలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి శనితో కలియడం వల్ల శని యొక్క ఫలితాలు ఇవ్వడం వలసింది, అలాగే కుజుడు ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా మీకు 6వ స్థానం అన్నది విజయస్థానం లాంటిది. అక్కడ రవిగ్రహం కూడా ఉండడం, కుజుడు కూడా ఉండడం, మీరు ఏదైనా ఒక కొత్త ఉద్యోగానికి, పదవికి, ప్రభుత్వ ఉద్యోగానికి, లేదంటే ఒక రాజకీయ పదవికో, లేదంటే ఒక అసెంబ్లీ సీటుకో, మినిస్టర్ పదవికో, ఎంపీకో, ఎమ్మెల్సీకో, దేనికో దానికి మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు, లేదంటే గతంలో మీరు ప్రభుత్వ టెస్టులు రాసి పాస్ అయ్యి ఉండి పోస్టింగ్ కొరకు ఎదురు చూస్తున్నా, ఏదో కారణం వల్ల మళ్ళీ మీరు అధికార హోదాలో ఉంటూ కొత్త పోస్టింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ సమయంలో మీకు, అంటే ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మే 10వ తారీఖు మధ్యలో మీకు కొత్తగా పోస్టింగ్ రావడం జరుగుతుంది. ఏదైనా ఇంటర్వ్యూ లాంటివి ఏవైనా ఉన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైనా ఉన్నా వాటిలో తప్పకుండా విజయం రావడం జరుగుతుంది. అలాగే కోర్టు సమస్యలు, కోర్టు కేసులు ఏవైనా ఉన్నా, దగ్గర బంధువులతో విరోధాలు ఉన్నా, లేదంటే ప్రభుత్వంతో మీకు ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నా
ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు మీరు ఏదైనా ఒక నామినేటెడ్ పోస్టుకి, అంటే మీకు వారసత్వంగా పెద్దవారి ద్వారా రావాల్సినటువంటి ఉద్యోగం ఏమైనా ఉన్నా, లేదంటే మీకు ఏమైనా వారసత్వంగా పదవి రావాల్సి ఉన్నా, ఈ సమయంలో మీకు అటువంటి నామినేటెడ్ పోస్ట్ కానీ, ఏదో ఒక ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లోనో, లేదంటే రెవెన్యూ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగాల్లో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. మొత్తం మీద తులారాశిలో నిరుద్యోగులు ఎవరైనా ఉంటే, మీరు ఎంత దూర ప్రాంతంలో ఉన్నా, దేశ విదేశాల్లో ఉన్నా, ఈ సమయంలో మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు 100కి 100 ఫలిస్తాయి. అయితే వివాహ సంబంధించిన విషయాల్లో మీకు కుజుడు సప్తమాధిపతిగా 6వ స్థానంలో ఉండడం వల్ల వివాహ సంబంధించిన విషయాల్లో మీకు కొంత విభేదాలు, అంటే సడన్గా భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్యం రావడం కానీ, వారు ఏదన్నా సమస్యలో ఇరుక్కోవడం కానీ, ఉద్యోగపరంగా ట్రాన్స్ఫర్ రావడం కానీ, మొత్తం మీద భార్యాభర్తల మధ్య ఎడబాటు వస్తుంది. ఏదో కారణాల వల్ల మీ యొక్క దైనందిన రొటీన్ లైఫ్కి కొంత బ్రేక్ లాంటిది పడే అవకాశం ఉంది. అలాగే మీ కుటుంబంలో ఎవరికైనా సరే అటు కొత్త ఉద్యోగం రావడం కానీ, సడన్గా హెల్త్ ప్రాబ్లం రావడం కానీ, లేదంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయిలకి అత్తవారితో ప్రాబ్లమ్స్ రావడం కానీ, కొన్ని కొత్త డిస్ప్యూట్స్ కూడా మీ కుటుంబ సభ్యులకి రావడం జరుగుతుంటుంది. మీ వరకు విజయం రావడం జరుగుతుంటుంది. భార్యాభర్తల మధ్య కొద్దిగా ఎడబాటు రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఈ నెలంతా, ఈ 40 రోజులు కూడా జాతకుడు, అంటే తులారాశి వారు చాలా బిజీగా ఉంటారు. ప్రతి దాంట్లో పాటు కొంత తొందరగా పాల్గొనడం, ఆ పని తొందరగా పూర్తి చేసుకోవడం, తొందరగా కోపానికి గురవడం, చాలా బిజీగా ఈ టైము గడపడం జరుగుతుంది. బట్ ఏదైనా సక్సెస్ మాత్రం మీరు ఏ పని చేపట్టినా కూడా 100కి 100 స్ట్రగుల్ ఆఫ్టర్ సక్సెస్ రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ కుజ శని గ్రహాల కలయిక ఏదన్నా ఇప్పుడున్నటువంటి జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం అవనివ్వండి, ఈ పెట్రోలు, గ్యాసు, నిత్యావసరాలు వస్తువులు ధరలు పెరగడానికి ఈ గ్రహాల కలయిక కొంతవరకు కారణం అవుతూ ఉంటుంది. చాలా వరకు నిరుద్యోగ సమస్య కూడా పెరుగుతూ ఉంటుంది ఈ గ్రహాల కలయిక వల్ల. సో దీనికి పరిహారం మనం ఆలోచించినప్పుడు, కుజుడు విష్ణుమూర్తి అంశ, శని భగవానుడు ఈశ్వర అంశ. అంటే అంతా ఒకటే, కానీ జస్ట్ క్లారిటీ కోసం చెప్తున్నాం, అందరూ ఒకటే. ఈ రెండుకి జాయింట్గా కలిపి ఆంజనేయ స్వామి, అటు కుజుని యొక్క సమస్యలు, ఇబ్బందులు తొలగాలనంటే, కుజుడి వల్ల వచ్చే ఇబ్బందులు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, రుణ సమస్యలు, ఇటువంటివన్నీ కూడా కుజుని వల్ల వస్తూ ఉంటాయి. దానికి పరిహారానికి ఆంజనేయ స్వామి, నిరుద్యోగ సమస్యకి శనివారం నాడు రెగ్యులర్గా హనుమాన్ని పూజించుకుంటుంటే అవి నిరుద్యోగ సమస్య సాల్వ్ అవుతుంది. రుణ బాధలు, అన్నదమ్ముల గొడవలు, భార్యాభర్తల విభేదాలు, పెళ్లి సంబంధించిన సమస్యలు ఉంటే మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఈ సమస్యలు సాల్వ్ అవుతాయి. శని భగవానుడు కూడా మరి 2 గ్రహాలకి ఆంజనేయ స్వామి కాబట్టి, శని యొక్క ఇబ్బందుల నుంచి మనం బయటపడాలంటే శనివారం రోజు నియమంగా ఉండి ఆంజనేయ స్వామిని ఆరాధించుకోవాలి. అంటే ఇప్పుడు జాయింట్గా మనం ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఆంజనేయ స్వామి వారిని శనివారం రోజు చక్కగా అభిషేకం చేయించి వడమాల సమర్పించడం వల్ల మనకి కంప్లీట్గా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మీకు ఏ సమస్య అవనవండి, కనీసం 1 వారం అనేది చేసినందుకు మాత్రమే సరిపోదు. కనీసం 8 వారాలు చేయడం వల్ల, ఈ విధంగా రెగ్యులర్గా ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, వడమాల సమర్పించడం, ఆ రోజు మనం చాలా నియమనిష్టలతో ఉండడం, 3 సార్లు 3 పూట్ల హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల తొందరగా స్వామి యొక్క అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ 2 గ్రహాలు మీనరాశిలో కలుసుకున్నాయి కాబట్టి, మీనరాశి అయినటువంటి అధిపతి గురువు కూడా మనం శాంతి చేయవలసి ఉంటుంది, పరిహారం చేయవలసి ఉంటుంది. గురువుకి సింపుల్గా పరిహారం ఏంటంటే, గురువు ఆరాధన, దత్తాత్రేయుడు, షిరిడి సాయిబాబా వారు, రాఘవేంద్ర స్వామి, మీకు విద్య నేర్పిన గురువు, లేదంటే మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులు,
వీళ్ళని పూజించడం వల్ల గురువు మీకు ప్రసన్నుడు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు మరీ ఇబ్బందులతో ఉంటే మీ తల్లిదండ్రులకు కానీ మీ గురువుకు కానీ చక్కగా వాళ్ళని సత్కరించి ఒక మంచి వారికి ఇష్టమైనటువంటి వస్త్రాలు బహుమతిగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీరు ఈ సమస్య నుంచి పరిష్కారం, సమస్య ఉన్నా లేకపోయినా కంప్లీట్గా గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల దత్తాత్రేయుని క్షేత్రాలు పిఠాపురం అవ్వచ్చు, షిరిడి అవ్వచ్చు, గాన్గాపూర్ అవ్వచ్చు, ఏదో ఒక దత్తక్షేత్రాన్ని దర్శించవచ్చు. లేదా మీ గురువు యొక్క గృహమే దత్తక్షేత్రం అవుతుంది, లేదంటే ఒక గోశాల కూడా మీకు దత్తక్షేత్రంతో సమానం అవుతుంది. అటువంటి వాళ్ళని సందర్శించి అక్కడ కొద్దిసేపు మీరు విశ్రాంతిగా ధ్యానం చేస్తూ కూర్చుంటే మీకు ఆ పాజిటివ్ హీలింగ్ అయి అన్ని గ్రహాలు మీకు వశం అవడం జరుగుతూ ఉంటుంది. మనం గ్రహాలతో పరిచయం పెంచుకొని వాటిని ఆరాధిస్తూ ఉంటే గ్రహాలు మనతో మాట్లాడి అవి ఏం చేయాలో అవే చెప్తూ ఉంటాయి. స్వస్తి.